ఎస్ మేడం, ఓకే. యా కృష్ణవేణి గారు, యా ఓకే మేడం, ఓకే మేడం. సార్ ఇజ్రాయల్ గారు ఒక్కసారి చంద్రబాబు గారు నేను మాట్లాడారు, ఒకసారి అది విందాం ప్లీజ్ సార్. ఒకసారి అది బయట ప్లే చేయండి, తర్వాత ఇజ్రాయల్ గారు మాట్లాడతారు ప్లీజ్. సత్యాన్ని పదే పదే చెప్తే అది నమ్మేస్తారని భ్రమలో బతుకుతున్నారు. తెలుగుదేశం గాని నేను గాని ఇప్పుడు ఎన్డీఏ గాని మేము డిఎస్సికి ఒక బ్రాండ్, 5 ఏళ్లు ఒక పోస్ట్ ఉద్యోగం ఇవ్వకుండా విద్యకు బ్రహ్మాండమైన సేవ చేసేశాను, స్టాండర్డ్స్ మారిపోయినాయి అని మాట్లాడిన వ్యక్తులు ఈ రోజు ఫస్ట్ సంతకం మెగా డిఎస్సి నేను అనౌన్స్ చేసే ఎలక్షన్ ముందు ఎన్డీఏ మేనిఫెస్టో నెంబర్ 1 మొదటి సంతకం చేశాం. సంతకం చేయడమే కాదు, ఫుల్ ప్రూఫ్ గా ఎక్కడ జీరో మిస్టేక్ లేకుండా అసత్యాన్ని పది. యా సార్ ఇజ్రాయల్ గారు, ఎస్ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి విమర్శలు అవి మీ మీద చేస్తున్నటువంటి విమర్శలు, ఒకే అబద్ధాన్ని పదే పదే చెప్తున్నారని చెప్తున్న పరిస్థితి. సరే ఇప్పుడు ప్యానలిస్టులు కూడా అందరూ కూడా ఈవెన్ దో కూటమికి సంబంధించిన వాళ్ళు కూడా ఒకటే చెప్తున్నారు, వీళ్ళందరికీ కూడా క్లారిటీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత విద్యాశాఖ మీద ఉంది, అంటే ప్రభుత్వం మీద ఉంది అనేటటువంటి వాదన వ్యక్తమవుతుంది. సో ఎలా చూడొచ్చు అంటారు సార్ మీరు? ఇందాక అవి కూడా చూశారు, నవీన్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్ కావచ్చు, అలాగే ఆ ఏకాంబరంకి సంబంధించినటువంటి ఇష్యూ కూడా చూసినటువంటి పరిస్థితి. సో అంటే ఒక రకమైన క్లారిటీ కనిపిస్తుంది కదా, మరి ఎందుకని దీన్ని కూడా వివాదంగా మార్చే ప్రయత్నం జరుగుతుంది సార్? ఒక విషయం చెప్పలే, ఒక ఉద్యోగం అంటే ఒక లైఫ్ సార్. అతనికి ఎన్నో ఆశలు పెట్టుకుని విద్యార్థులు ఎంతో చదువుకుని ఉద్యోగం వస్తుంది, నా లైఫ్ లో సెటిల్ అవుదాం అని చెప్పేసి ఎంతో ఆశతో ఉంటారు. ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఇదంతా ఒకే అబద్ధాన్ని పదే పదే చెప్తున్నారు. మేము చెప్పవలసిన అవసరం ఉంది, అక్కడ ఇబ్బంది కలిగింది కాబట్టి ఉద్యోగాలు రాలేదు కాబట్టి 56 మంది ఒక ప్రతిపక్ష నాయకుడి దగ్గరికి వచ్చి వాళ్ళ 3 వెలబోస్తున్నారు. ఒక పంచాయతీ ఉంటుంది సార్, ఆ పంచాయతీలో పెద్ద సమస్య జరుగుతుంది. ఆ సమస్య జరిగినప్పుడు ఆ పెద్ద మనుషుల దగ్గరికి వెళ్తారు. ఆ పెద్ద మనుషులు